హాయ్ గైస్. సో ఈరోజు ఐఎమ్ హియర్ విత్ అంటే నాకు ఒక 10 minutes సెటిల్ అవ్వడానికి వీళ్ళందరూ ఇంత మాట్లాడుతున్నా నాకు చాలా స్ట్రెస్, యాంగ్జైటీ, పానిక్ అటాక్ అన్నీ ఒకేసారి వస్తున్నాయి. ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దర్ ఓన్ జాబ్, బట్ ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఓకే ఏం చేస్తున్నాను ఇట్లా అని. బట్ ద అంబియన్స్, ద థియేటర్ అండ్ ఎవ్రీథింగ్, ఇది సినిమా వాళ్ళకి ఎంతో ఇష్టమైన ప్లేస్. సో ఐఎమ్ హియర్ విత్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ అండ్ రామ్ గారు, ఉపేంద్ర సార్, Maitri Movie Makers, Ravi Garu and Mahesh Garu. So I'm so happy to host you. It's my first time meeto aithe and me andartho and sir tho I've already done before videos. So I did you. So first time I'm very happy and to break the ice, first thing I just wanted to ask ante ఏం రైట్ నౌ జీవితంలో ఏం జరుగుతుందో చెప్పండి ఫస్ట్. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్? ఇంట్రో జరుగుతుంది. ఇంట్రో జరుగుతుంది, పక్కన డైరెక్టర్ మైండ్ లో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, ప్రొడ్యూసర్ మైండ్ లో రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇంతే. మా మైండ్ లో టెన్షన్ సార్, మీకు టెన్షనా సార్? అసలు మీకు టెన్షన్ సార్? ఏం జరుగుతుంది జీవితంలో ఈ సినిమాతో పాటు, సినిమా కాకుండా పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుంది? నార్మల్ అంత నేను అడగలేదు సార్. నేను జీవితంలో ఏం జరుగుతుంది అంటే నార్మల్గా ఇప్పుడు మార్నింగ్ ఇలా చుమ్మా నార్మల్గా చెప్పదు, అంత నేనేం అడగలేదు. నార్మల్గా జీవితం జరుగుతూ ఉంది అంతే. అది దాని బదులు పర్సనల్ లైఫ్ ఆన్సర్ సూపర్. ఇదైతే సార్ వాట్స్ హౌస్ స్ట్రెస్, హౌస్ ఎవ్రీథింగ్ గోయింగ్ అరౌండ్ ద ఫిల్మ్, వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ? అదే సినిమా చేసాం, సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంది, Okay. ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఎంత కష్టపడి సినిమా చేసిన తర్వాత దాన్ని ఎలా పుష్ చేయాలి చూస్తాం అంతే. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సార్ ఇప్పుడు సినిమా సెట్లో టెల్ మీ వన్ థింగ్. ఇప్పుడు మిమ్మల్ని ఇది మీకు ఈ క్వశ్చన్, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ సినిమా సెట్లో ఫర్ వాట్ ఆయనకి వెంటనే సడన్ మన కోపం వచ్చే విషయం ఏంటి? కోపమా? రామ్ గారికి ఆయనకి బాగా ఇంటెన్స్గా పర్ఫామ్ చేస్తున్నప్పుడు మన లైట్ మ్యాన్స్ లేకపోతే ఎవరో ఒకడు ఆ స్విచ్ ఆన్ చేయరా, రే ఆ లైట్ బ్యాన్ చేయరా అంటుంటారు. అప్పుడు ఆయన ఇరిటేట్ అవుతారు. జరుగుతున్నప్పుడు అందరూ అంటే లైక్ 200 people కాన్సన్ట్రేట్ చేసి ఒక్క షాట్ కోసం చేస్తూ ఉంటాం. అప్పుడు వాడు ఉంటాడు, ఆడ ప్రపంచంలో ఆడు ఉంటాడు. ఇంతమంది కష్టపడుతున్నారు, చేస్తున్నారు, డబ్బులు అవుతాయి, ఏ టైం ఏమి ఉండదు, ఆడ పనిలో ఉంటాడు. అప్పుడు కొంచెం అప్పుడు వస్తుంది అంతే, ఇంకెప్పుడు రాదు. సార్ హానెస్ట్గా అంటే మేము 9 వరకు కొంచెం ఎక్స్టెండ్ చేస్తా. అంటే యూజువల్లీ 9 వరకు ప్యాకప్ టైం అనుకుంటే నేను 10 వరకు ఉంది కదా టైం, 10 PM ముందే చెప్తారా మీరు? చెప్తాను, 9 అయినా చెప్తాము. బట్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నాను చెప్తారా? చెప్తాం అంటే ఇంకొక షార్ట్ సార్, ఇంకొక 2 క్లోజ్లు సార్ అని చెప్తా ఉంటా. అప్పుడు అయ్యిందా ఇంకేమన్నా ఉందా అని అడిగి ఒక క్వశ్చన్ ఉంటుంది అంతే. అది మరి అంత కోపంగా కూడా అట్లే, బికాస్ హీఈస్ బీయింగ్ ఏ డైరెక్టర్, ఐ థింక్ హీ అండర్స్టాండ్స్ ఇట్. సార్ ఇప్పుడు మీరు అంటే యూ కీప్ సెట్కి వెళ్ళడం, యూ కీప్ విజిటింగ్. సో మీకు ఎలా అనిపించింది దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్? ఇది అందరూ ఇష్టపడి చాలా ప్రేమతో చేసిన సినిమా అండి. ఇట్ ఈస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. ఈ సినిమా గురించి ఏమైనా మాట్లాడినా, ఈ సినిమా గురించి సెట్కి వెళ్ళినా, ఈ సినిమా గురించి ఏం చేసినా సరే అదొక బ్యూటిఫుల్ మూమెంటే. ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా చూసిన రెగ్యులర్ సినిమాలు వేరు, ఈ సినిమా డెఫినెట్గా వేరు. ఇప్పుడు అందరూ చిన్న మార్పు కావాలి, ఇంకేదో సినిమాలు ఏదో కావాలంటున్నారు, అది ఈ సినిమా. ఇది డెఫినెట్గా అందరికీ బాగా కనెక్ట్ అవుద్దని నమ్మి అందరం ఒకళ్ళు నమ్మి మిగతా వాళ్ళ మీద రుద్దురా, ఇది అందరం అలాగే నమ్మి చేసిన సినిమా. డెఫినెట్లీ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ టు ఫ్రమ్ ద ఆడియన్సెస్. అంతే. ఐ థింక్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. ఇప్పుడు మీరు యువర్ యూజువలీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్, అంటే ఇది రివర్స్ రోల్ అంటారు చూసారా? సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్. నౌ మీరు ఒక ఫ్యాన్ అయ్యి ఒక సూపర్ స్టార్ని ఒక హీరో ప్లేస్లో పెట్టి, వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ? అంటే మీరు ఎవరైనా కలిసి తెలుసుకున్నారా అసలు నిజంగా ఏం చేస్తారు ఏంటి, లైక్ హౌ క్రేజీ ఫ్యాన్స్ ఆర్ అబౌట్ దేర్ హీరోస్? సో మీకు ఆ ట్రాన్సిషన్ డిఫికల్ట్గా అనిపించిందా? లైక్ ఐ సెడ్, అదే కొన్ని ఏంటంటే కొత్తగా ఒక పాయింట్ విని ఇదేదో బాగున్నట్టు ఉంది అని చెప్పేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి స్టడీ చేయటం మీరు. ఓకే. ఎప్పటి నుంచో మన లైఫ్లో ఒక థాట్ ఉంటూ ఉంటుంది, ఆ థాట్ని కరెక్ట్గా ట్యాప్ అయినప్పుడు ఎస్ దిస్ ద స్టోరీ వాంట్ టెల్ అన్నట్టు ఉంటుంది. సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దాట్ వర్ ఆన్ మై మైండ్ అంటిల్ నా. అంటే మన కళ్ళ ముందలే ఉంటాయి కానీ అదేంటో తెలియదు ఎవరికి కరెక్ట్గా, అంత బ్యూటిఫుల్ ఎమోషన్. సో ఇన్నేళ్ళు సినిమా తీసారు, ఎవరు ఈ పాయింట్ పట్టుకోలేదు ఏంటి అనే ఎక్సైట్మెంట్తో చేసింది. దట్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద అదర్ సైడ్, ఏంటి నేనేం చేశాను వీళ్ళకి ఏంటి అనేది. సో దట్ క్వశ్చన్ ఇస్ బీయింగ్ ఆన్సర్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ షోన్ వెరీ బ్యూటిఫుల్ దట్ వే. అండ్ లాస్ట్లో
ఐ సా సూర్యుడు వాటర్ ఇది ఉంటుంది కదా సార్, కలిసారా మీరు లాస్ట్లో? అది చూడండి ఫిలింలో. నేను చాలా 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 స్లోగా నీ నుంచి ఆయన దగ్గరికి సార్ కలిసారా లాస్ట్, ఆయన ఒక్క మాట చూడు ఫిలింలో అంగా పారన్నట్టు చెప్పారు. డైలాగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బాగుంది సార్, ఇట్స్ వెరీ నైస్. అది అలాగే ఉండాలి. కలిసారా లేదా కలుస్తారా. బట్ సార్ మీరు ఇప్పుడు ఐ థింక్ ఐ మీన్ వాజ్ ఇట్ లైక్ సూపర్ స్టార్ నుంచి ఫ్యాన్ వరకు మీకు రియల్ గా అలా ఎక్స్పీరియన్సెస్ జరిగినాయా? ఐ మీన్ అందరు స్టార్స్ కు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అడగండి రామ్ గారిని. సార్ ఆయన నేను అడగకూడదు. పుట్టినప్పుడు సూపర్ స్టార్. ఒకసారి సార్ని ఉపేంద్ర సార్ని కలవటానికి వెళ్ళినప్పుడు ఈ కథ వినగానే ఆయన భలే ఎగ్జైట్ అయ్యి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అది చెప్తారా? అది చెప్పండి సార్. అది చాలా ఉంటుంది, కోసుకునేది, టాటూ వేసుకునేది, ఇదన్నీ ఇది. ఒక్క ఫ్యాను ఉపేంద్ర ఫిలింని, ఇద్దరు ముగ్గురు వెళ్తూ ఉంటారంట. ఒకరికి ఇంట్రెస్ట్ లేదు, వద్దరా అంటే ఇంకొకరు చూడాలి నీ ఫిలింని తీసుకుని వెళ్ళాడు. ఫిలిం చూసిన తర్వాత వాళ్ళిద్దరికి అర్థం అవ్వలేదంట, ఈతనికి అర్థమైంది. తర్వాత నేను ఇంకొకసారి వెళ్తామంటే నాకు చాలు ఒకసారి అర్థమైంది అని వెళ్ళిపోయాడంట. తర్వాత అతను నన్ను కలిసింది ఆఫ్టర్ 10 years. ఫిలిం చూసి తర్వాత 10 years తర్వాత ఒక బిగ్ పబ్లికేషన్ ఓపెన్ చేసి నా మీద బుక్ రాసి ఆ బుక్ తీసుకొని ఇచ్చి ఇది స్టోరీ చెప్పాడు. సార్ నేను ఎప్పుడో ఎన్నిసారి మీట్ చేశానో నేను ఇది చెప్పలేదు. ఈ ఫిలిం బుక్ని ఉప్పిగింత రుచి ఇలా అని ఒక ఫిలిం బుక్ రాసుకొని వచ్చి, లేదు కన్నడలో వచ్చి ఇచ్చి, సార్ నా దగ్గర ఇప్పుడు 250 people వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు ఒక పెద్ద ఇది చేస్తున్నాను, ఇది నేను గొప్పగా చెప్పాలా అని వచ్చి ఇచ్చి, అది నాకు రియల్గా ఒక ఫిలిం చేస్తేనే కూడా అలాంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది చాలా ఇది అనిపించింది. ఐ థింక్ ఇట్ విల్ టేక్ అన్ ఐ మీన్ ఒక మనిషికి ఇట్స్ లైక్ సెకండ్ లైఫ్ అన్నట్టు కదా. ఒక ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్స్డ్ హిమ్ సో మచ్ దట్ ఐ థింక్ బికాస్ ఆఫ్ యూ సమ్మన్ ఇస్ నౌ అగైన్ బ్యాక్ టు దేర్ లైఫ్ అండ్ ఇట్స్ గ్రేట్. సార్ మీకు వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్? బిగ్గెస్ట్ అని చెప్పలేము, లైక్ నో ఫ్యాన్ మూమెంట్ ఇస్ బిగ్ ఆర్ స్మాల్. చెప్తారా? నేను ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్స్ పెట్టి చెప్పాలా? ఈ ట్యాగులు తీసి అన్ని అసలు ఆ ట్యాగ్స్ కొడితే అసలు ఏం చెప్పక్కర్లే, కానీ కొన్ని మనం చెప్పలేము కూడా బయటికి, కొన్ని ఇందులో టెలికాస్ట్ బీప్లు వేసుకోవాలి. సో మీరు చెప్పండి. ఒకటే కాదు, ఎవ్రీ మూమెంట్ ఇస్ వెరీ స్పెషల్ అండ్ ఐ ఆల్వేస్ గెట్ లిటిల్ ఎమోషనల్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాన్స్, బికాజ్ అసలు ఏం సంబంధం లేదు కదా అది, బట్ వాట్ ఈస్ దిస్ రిలేషన్ అనేది ఇట్స్ ఆల్వేస్ ఆన్ మై మైండ్. సో ఇట్ కుడ్ బి ద స్మాలెస్ట్ ఆఫ్ థింగ్. లైక్ చాలా చిన్న ఎగ్జాంపుల్, ఒకసారి కాఫీ షాప్కి వెళ్తున్నాను నేను, ఫ్రెండ్ ముందు కూర్చున్నా, ఫ్రెండ్ వెనకాల కూర్చున్నాడు. క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నప్పుడు మై కార్ స్టాప్, నేను ఎదురుగా ఎవరో కాలేజ్ అమ్మాయి అనుకుంటా, బ్యాగ్ వేసుకుని అక్కడ ఉంది అంతే, అండ్ డల్గా ఉంది, తెలుస్తుంది వెరీ ఆబ్వియస్లీ షీస్ వెరీ డల్. అలా వెళ్తున్నాం మధ్యాహ్నం, అలా వెళ్తున్నప్పుడు సన్లైట్ పడింది, లైక్ యూ కుడ్ సీ ద పీపుల్ ఇన్ ద కార్. అలా నేను కళ్ళజోడు పెట్టుకుని ఉన్నా, అలా చూస్తూ ఫేస్ ఒకసారి వెలిగిపోయింది. నేను చూసాను, ఫ్రెండ్ చూసాడు అంకల, మచ్చా ఫేస్ పాతే ఎప్పుడు చేంజ్ వచ్చినాయి అన్నాడు. ఏం చేయలే, బట్ వాట్ ఈస్ దట్ ఇంపాక్ట్ దట్ క్రియేట్ అంటే ఒక 30 secondsగా చూస్తున్నాం, ఒక అమ్మాయి డల్గా అలా నుంచో ఉంది, అలా చూస్తూ ఉంది. వాట్ ఈస్ దట్ ఇంపాక్ట్ దట్ వీ క్రియేట్ ఇన్ దర్ లైఫ్? అసలు ఏం చేయకుండా చూడడం కూడా చూడాలి, బట్ వాట్ ఈస్ దట్? దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ బియాండ్ కాంప్రిహెన్షన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. అది చెప్పలేం, అందుకని అన్టోల్డ్ ఎమోషన్ అని చెప్పాం. దిస్ కుడ్ బి అ వెరీ స్మాల్ థింగ్, బట్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. సో ఇంకా ఈ చేశారా అన్నీ ఉంటాయి, బట్ దట్ రిలేషన్, దట్ కనెక్షన్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ప్యూర్. I mean, it's I'm a huge fan too, like because I see నేను యూట్యూబ్ డిజిటల్ ఇవన్నీ చేసినప్పుడు మీ ఫిల్మ్స్ అన్నీ చూసి, సో టుడే I feel like you did something in your life, you are sitting in front of them, you are hosting them. I can completely understand where you are coming from. And మీకు I mean, who are you fan of? మీ నలుగురు మీకు ఎవరైనా, ఐ మీన్ మీ ఇప్పుడు యూ ఆల్సో యాజ్ అ పర్సన్ యూ వుడ్ హ్యావ్ లైక్డ్ సమ్మన్, మీరు మహేష్ గారు మీకు ఎవరో ఒకరు నచ్చుంటారు, అలాంటివన్నీ నేను ఇంట్లో లేపేస్తా. మీరు సినిమాలో కాకుండా జనరల్ గా అలాగో సార్ మీరు ఎవరికి ఫ్యాన్? మీరు ఎవరు అంటే మీకు ఎవరైనా ఇష్టమా? డెఫినెట్గా రాజ్ కుమార్ సార్ నుంచి అన్నావరు అని చెప్తాం మనము, అక్కడి నుంచి రజనీ సార్ అంటే నాకు చాలా ఇది ఒక డివోటీ లాగా నేను. రజనీకాంత్ సార్, అవునవునవును. సో యు ఆర్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రజనీ సార్, రాజ్ కుమార్ సార్, ఎన్టీఆర్ సార్, చాలా మంది. నేను ఫిలిం చూస్తేనే ఫ్యాన్ అయిపోతాను. అదేమంటే ఒక ఫిలిం చూసి ఫిలిం ఏమైనా నచ్చేస్తే బయటకు వచ్చే టైంలో మనం హీరోస్, మనం స్టార్. ఆ ఒక 10 minutes మనం ఎలా ఉంటుంది అంటే వచ్చి ఆటో గిటోని తీసి పారేస్తాం, అలాగే ఆ మూడ్లో ఉంటాం మనం. ఆ ఇన్స్పైర్ చేసింది కదా, అది మ్యాజిక్ ఆఫ్ సినిమా. అది
రియల్గా. సార్ మీరు ఎవరికి ఫ్యాన్? స్పెసిఫిక్గా ఒకళ్ళు కాదు కానీ ఆల్వేస్ లైక్ జిమ్ క్యారీ అండ్ రజనీకాంత్ గారు. చెన్నైలో పెరిగాను కాబట్టి రజనీకాంత్ గారు అంటే రజనీకాంత్ ఫిల్మ్స్ అండ్ ఆల్ యూ స్టైల్ ఎవ్రీథింగ్ యూ లైక్ లైక్ హిస్ మోర్ దెన్ దట్ ఐ లైక్ హిస్ ఫిలాసఫీ ఇన్ హిస్ ఫిల్మ్స్. చాలా సటిల్గా కమర్షియల్గా ఉంటుంది కానీ ఫిలాసఫీ. సార్ మీరు? నాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. అది మరి నాకు సినిమా అన్నారు ఇందాక. పవన్ కళ్యాణ్ వల్ల సినిమాలు చూడడం అక్కడ నుంచి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది. ఓకే. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఐ మీన్ పవన్ సార్స్ ఇన్ఫ్లుయెన్స్. యు లైక్ హిస్ ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్. ఆఫ్ కోర్స్. అంటే మనం పుట్టి పెరిగి అదే కల్చర్ మనకి, అది రిలీజియన్ మనకి. దట్ ఈస్ నైస్. సార్ మీరు? ఆయన డేట్లు మాత్రం అనకూడదు. సీరియస్గా చెప్పాలంటే సినిమానండి. ఎందుకంటే ఈ యొక్క ఇందాక అక్కడ ఎగ్జామ్షన్ ఇవ్వలేదు కానీ నాకు ఇవ్వచ్చు. ప్రతిది ఏది హై ఇచ్చిన సినిమా ఏది చూసినా అలా మిగిలిపోద్ది అలా మైండ్లో.